దేశవ్యాప్తంగా ఇండిగో సంక్షోభం కొనసాగుతూనే ఉంది. ఈరోజు 250కి పైగా ఫ్లైట్స్ రద్దయ్యాయి. ఒక్క శంషాబాద్ ఎయిర్పోర్ట్లోనే 56 విమానాలు క్యాన్సిల్ అయ్యాయి. అన్ని ఎయిర్పోర్ట్స్లో కూడా ప్రయాణికులు పడిగాపులు పడుతూనే ఉన్నారు. సంక్షోభం నేపథ్యంలో ఇండిగోపై కొరడా జులిపించింది డీజీసీఏ. శీతాకాల షెడ్యూల్లో 5% ఇండిగో సర్వీసుల్లో కోత విధించింది ఏవియేషన్ రెగ్యులేటరీ. సమర్థవంతంగా సర్వీసులు అందించకపోవడంతో ఈ నిర్ణయం తీసుకుంది. ఇండిగో సంక్షోభం నేపథ్యంలో పౌర విమానయాన శాఖ ఈరోజు కీలక సమావేశం నిర్వహించనుంది. విమానాల రద్దు, ప్రయాణికుల ఇబ్బందుల నేపథ్యంలో తీసుకోవాల్సిన చర్యలపై చర్చ జరపనుంది. మరోవైపు రద్దయిన విమానాల టికెట్స్కి సంబంధించి 827 కోట్ల రూపాయలను రీఫండ్ చేసింది ఇండిగో సంస్థ. దేశవ్యాప్తంగా ఇండిగో సంక్షోభం కొనసాగుతూనే ఉంది. ఈరోజు 250కి పైగా ఫ్లైట్స్ రద్దయ్యాయి. ఒక్క శంషాబాద్ ఎయిర్పోర్ట్లోనే 56 విమానాలు క్యాన్సిల్ అయ్యాయి. అన్ని ఎయిర్పోర్ట్స్లో కూడా ప్రయాణికులు పడిగాపులు పడుతూనే ఉన్నారు. సంక్షోభం నేపథ్యంలో ఇండిగోపై కొరడా జులిపించింది డీజీసీఏ. శీతాకాల షెడ్యూల్లో 5% ఇండిగో సర్వీసుల్లో కోత విధించింది ఏవియేషన్ రెగ్యులేటరీ. సమర్థవంతంగా సర్వీసులు అందించకపోవడంతో ఈ నిర్ణయం తీసుకుంది. ఇండిగో సంక్షోభం నేపథ్యంలో పౌర విమానయాన శాఖ ఈరోజు కీలక సమావేశం నిర్వహించనుంది. విమానాల రద్దు, ప్రయాణికుల ఇబ్బందుల నేపథ్యంలో తీసుకోవాల్సిన చర్యలపై చర్చ జరపనుంది. మరోవైపు రద్దయిన విమానాల టికెట్స్కి సంబంధించి 827 కోట్ల రూపాయలను రీఫండ్ చేసింది ఇండిగో సంస్థ.